మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 ఓవరాల్ గా 9 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఎదుర్కోబోతున్నారా? ఓవరాల్ గా 2026 ఏ విధంగా ఉంటుంది? అంటే 2026 అనేది ఆ పర్సనల్ నంబర్ చూస్తే 1 వస్తుందండి. అంటే సూర్యుడు ఎక్కువ ఆధిపత్యంలో ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9, 18, 27 అయితే మీరంతా 9 నెంబర్ సిరీస్లోకి వస్తారు. 1 నెంబర్ ఈజ్ కింగ్, 9 నెంబర్ ఈజ్ సేనాపతి. అంటే రాజు అండ్ సేనాపతి ఇద్దరు మంచి గుడ్ కాంబినేషన్. కాబట్టి ఓవరాల్గా అన్ని నంబర్లలోకెల్లా 1వ నంబర్ తర్వాత 9వ నంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరెవరికి ఎక్కువగా ఈ 9 నెంబర్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, అంటే ఆల్ యూనిఫామ్ జాబ్స్ అండి. పోలీస్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఎవరైనా ఆల్ యూనిఫామ్ జాబ్స్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తారో, కుజుడు కాబట్టి అగ్రికల్చర్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కువగా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి. వీటితో పాటు ఫిట్నెస్ ట్రైనర్స్ అంటే జిమ్ కోచ్ కానీ, యోగా కోచ్ కానీ, ఆల్ కోచర్స్కి కూడా ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. కాబట్టి 9, 18, 27 వాళ్లకు చాలా సూపర్ ఇయర్ అండి. మీకు 9 వాళ్ళకి 2026 వెరీ గుడ్ ఇయర్. మంచి రిస్క్ చేయండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. అయితే 9వ నంబర్కి లక్కీ నంబర్స్ ఏంటి అంటే 1 నెంబర్ బాగా కలిసి వస్తుంది, 3 నెంబర్ కానీ, 5 కానీ, 6 కానీ, 9, 1, 3, 5, 6, 9 లక్కీ నంబర్స్. అన్లక్కీ నంబర్స్ వచ్చేసి మీకు ఎక్కువగా 2 నంబర్ పడదు, 4 నంబర్ పడదు, 8 నంబర్ పడదండి. ఇది రాంగ్ నంబర్స్. మీకు ఒకవేళ ఈ సంవత్సరం మ్యారేజ్ ఎవరైతే ఈ సంవత్సరంలో చేసుకోవాలనుకుంటున్నారు 9, 18, 27 వాళ్ళు, ఎవరితో వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే 9 నెంబర్ వాళ్ళకి 1 నెంబర్ వాళ్ళని చేసుకోవచ్చు, 3 వాళ్ళని చేసుకోవచ్చు, 6 వాళ్ళని చేసుకోవచ్చు. కానీ 9 నెంబర్ వాళ్ళు 5 వాళ్ళని కొంత అవాయిడ్ చేస్తే మంచిది. అయితే ఈ మెయిన్గా 9వ నెంబర్కి యాంటీ నంబర్స్ ఉంటాయి కదా, 2 నంబర్. ఎందుకంటే 9వ నెంబర్ అంటే ఫైర్ ఎలిమెంట్, 2 నంబర్ వాటర్ ఎలిమెంట్. అంటే 9 వాళ్ళు 2వ నెంబర్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అంటే ఆపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 2, 11, 20, 29 అయినా ప్రమాదమే, 4, 13, 22, 31 అయినా మంచిది కాదు, 8, 17, 26 వాళ్ళని చేసుకోకూడదు. ఈ డేట్లు తప్ప మిగతా వాళ్ళని చేసుకోవచ్చు. వీళ్ళకు బాగా కలిసి వచ్చే కలర్స్ ఏంటి అంటే ఎక్కువగా 9 నెంబర్ అంటే రెడ్ కలర్, మార్స్ కాబట్టి రెడ్ కానీ, అదేవిధంగా ఆరెంజ్ కానీ, బ్లూ కానీ, ఎల్లో కానీ, ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. అయితే అవాయిడ్ చేయాల్సిన కలర్స్ బ్లాక్, వైట్ అవాయిడ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. 9వ నెంబర్ వాళ్ళు ఏంటంటే అండి హ్యుమానిటీ చాలా బాగా ఉంటుంది, మానవత్వం చాలా ఎక్సలెంట్, కరేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ నెగిటివ్ జరుగుతుందో అక్కడ ముందుగా వెళ్ళే వాళ్ళు 9 నెంబర్స్ వాళ్ళే. ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏంటంటే కొంత అగ్రెసివ్గా ఉంటారు, అగ్రెసివ్ నేచర్ తగ్గించుకోవాలండి. ఎందుకంటే హీట్ బాడీ వీళ్ళది మెయిన్గా. హెల్త్ పరంగా మీరు కనుక చూసుకుంటే 9 నెంబర్ వాళ్ళు హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అంటే హై బీపీ కానివ్వండి, హెర్నియా కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఇలా హీట్ రిలేటెడ్ వస్తాయి. కాబట్టి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువగా మసాలా ఫుడ్ కానివ్వండి, అదేవిధంగా జంక్ ఫుడ్ కానివ్వండి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి తీసుకోకండి. ఇవి చాలా చాలా డేంజర్, ఈ బాడీని హీట్గా ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా వీటితో పాటు 9 నెంబర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఎవరైనా మోసం చేసినట్టు వీళ్ళకి తెలిసిందనుకోండి, చాలా రాంగ్గా వెళ్తారండి వీళ్ళు. ఎంత హెల్పింగ్ నేచర్ ఉంటుందో అంత రాంగ్గా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది. అన్ప్రెడిక్టబుల్ పీపుల్ 9 నెంబర్ వాళ్ళు. మనం ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కాబట్టి 9 వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బిజినెస్ చేస్తే ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో చూసుకోండి. అయితే ఏ 2 నంబర్ వాళ్ళ బిజినెస్ చేయకూడదు మీరు. 9వ నంబర్ వాళ్ళు మీరు పార్ట్నర్షిప్గా కనుక చేస్తే 2 కానీ 4, 8తో పార్ట్నర్షిప్ చేయొద్దు.
ఒకవేళ 9వ నంబర్ వాళ్ళు మీరు బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లు చేయకూడదు కూడా తెలుసుకోవాలి. మెయిన్ 9వ నంబర్ వాళ్ళు 2026లో వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేయకూడదు, చాలా చాలా రాంగ్. డైరీ ప్రోడక్ట్స్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్లో కొన్ని బిజినెస్ వాటర్ రిలేటెడ్తో చేసేవి. అదేవిధంగా మెయిన్గా ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా చేయొద్దు. అదేవిధంగా మీరు ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ పరంగా మీరు చూస్తే ఈ సీ ఫుడ్ బిజినెస్లు కూడా చేయొద్దు, ఎందుకంటే మీకు యాంటీ బిజినెస్లు మిగతావన్నీ చేసుకోవచ్చు. ఎక్కువగా హోటల్స్ చాలా బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే హోటల్స్ దేంతో చేస్తారు? ఫైర్. హోటల్ అంత ఫుడ్ ఐటమ్ అంతా మీకు ఫైర్తోనే వస్తుంది. 9 నంబర్ ఫైర్ కాబట్టి వెరీ వెరీ గుడ్. ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి. 9 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నార్మల్గా ఉంది 9 వాళ్ళకి. 2026 వెరీ వెరీ గుడ్ ఇయర్ అండి. ఇక కలర్స్ విషయానికి వస్తే ఏ కలర్స్ సార్ ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన కలర్స్? మెయిన్ చెప్పాను కదా, రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో, బ్లూ, పింక్ వెరీ వెరీ గుడ్. కానీ 9 నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటి? మెయిన్గా 2 నంబర్ రిలేటెడ్ పడదండి, అంటే వైట్ కలర్ పడదు. అదేవిధంగా యాష్ గ్రే అండ్ బ్లాక్ పడదు. ఈ కలర్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇక ఇంకా బాగా కలిసి రావాలంటే స్పెషల్గా రెమెడీస్ చూడండి, 9వ నంబర్ వచ్చేసి మనకి హనుమాన్కి సంబంధించింది. ఎందుకంటే 9 నంబర్ వాళ్ళు ఎక్కువ ఫిట్నెస్ ట్రైనర్లు, వాళ్ళంతా బలవంతుడు ఎవరు? ఆంజనేయుడు. కాబట్టి ఎవ్రీ ట్యూస్డే రోజు మీరు హనుమాన్ టెంపుల్ని సందర్శించండి. ఎవ్రీ ట్యూస్డే ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ మానేసేయండి. ఎవ్రీ ట్యూస్డే రోజు కంపల్సరిగా రెడ్ కలర్ డ్రెస్సులు వేసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది, మీ లైఫే మారిపోతుంది. ఈ 2026 మీరు ఫాలో అయ్యి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అండి. ఎందుకంటే 1వ నంబర్ అత్యంత బాగా ఇష్టపడే నంబర్ 9 నంబరే. అంటే 1 యొక్క సీక్రెట్లు అన్నీ 9 నంబర్కి తెలుసు. కాబట్టి 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతల పరిస్థితి ఏంటి అంటే సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 9 నంబర్ సిరీస్లో? ఇప్పుడు 9 సెలబ్రిటీలు ఎవరైనా ఉండనివ్వండి, 100% మీ ప్రొఫెషన్లో చాలా గ్రోత్ వస్తుందండి. ఎందుకంటే 27 డేట్లో పుట్టిన, 9లో పుట్టిన, 18లో పుట్టిన అందరూ 9 నంబర్ సిరీస్లోకి వస్తారు. కానీ ప్రజెంట్ ఇయర్ 1 అండ్ 9 వెరీ గుడ్ ఫ్రెండ్స్. కాబట్టి 9 వాళ్ళకి కమింగ్ ఇయర్ 2026 వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఓవరాల్గా 9 నంబర్ సిరీస్ వాళ్ళందరూ కూడా 2026 ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి అనాలిసిస్ అందించేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.